అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఎన్నికలు ఇచ్చిన హామీల ప్రకారం ఈ యొక్క రైతు బంధు సంబంధించి అంటే రైతు భరోసా సంబంధించి, అలాగే రుణమాఫీ సంబంధించి కూడా అయితే మనకైతే అప్డేట్ అయితే వచ్చిందండి. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మొత్తంగా తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. చూడండి ఫ్రెండ్స్, అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్‌కి సంబంధించి ముఖ్యంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. గత ప్రభుత్వంలో చూసుకుంటే రైతు బంధు కింద, ఈ ప్రభుత్వంలో మనకి రైతు భరోసా కింద అయితే ఈ యొక్క పథకాన్నయితే అమల్లోకి అయితే తీసుకొచ్చారండి. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ముఖ్యంగా రైతు రుణమాఫీ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలామందికి ఈ యొక్క డబ్బులు జమ కాలేదని చెప్పి చాలామందయితే అడిగారు. సో, మొత్తంగా మనకి ఈ యొక్క రూ. 2,00,000 సంబంధించి కూడా మనకు త్వరలో అయితే విడుదల కానున్నాయండి. సో, ఎవరికైతే రుణమాఫీ కాలేదో వారికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ తీసుకొని ఈ యొక్క ఖాతాలో మళ్ళీ ఈ యొక్క డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లుగా తెలుస్తుందండి. సో, దీనికి సంబంధించి కూడా మనకు త్వరలోనే అధికార ప్రకటన అయితే రానుంది. అయితే తర్వాత పథకం చూసుకుంటే మనకి రైతు భరోసా కింద అయితే ఈ పథకం అనేది తీసుకొచ్చారండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి చూసుకుంటే రూ. 7,500 చొప్పున అయితే ఇవ్వనున్నారండి. ముందుగా మనకి ఇది 5 ఎకరాల వరకు అని చెప్పేసన్నారు. కాకపోతే కొంతమంది రైతుల విజ్ఞప్తి మేరకు 10 ఎకరాల వరకు కూడా ఇవ్వనున్నారండి. సో, ఎకరానికి మనకి రూ. 7,500 చొప్పున అలా 10 ఎకరాల వరకు ఇస్తారండి. సో, ఇది కూడా ఏంటంటే ఎవరైతే ఈసారి పంటనేది వేస్తారో సో, కేవలం వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా సంబంధించి డబ్బులనేవైతే అందనున్నాయండి. సో, మనకిక్కడ ఏంటంటే ఎన్నికలిచ్చిన హామీల ప్రకారం ఏటా రూ. 15,000 ఇస్తామని తెలపడం అయితే జరిగింది. సో, విడతల వారీగా ఏంటంటే 7,500 ఒకసారి, 7,500 ఒకసారి అయితే ఇవ్వనున్నారండి. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క రుణమాఫీ సంబంధించి, అలాగే రైతు భరోసా సంబంధించి దసరాలోగా ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులనేవైతే ఖచ్చితంగా ఖాతాలో జమ చేయాలని చెప్పి, ఈ రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి. దీనిపై కూడా మనకి త్వరలోనే అధికార ప్రకటన అయితే రానుంది. సో, ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఎలాంటి వీడియోస్ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా గానీ తెలంగాణ రైతులకు సంబంధించి ప్రతీదీ మీకు తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.